కొన్నిసార్లు మన జీవితంలో చీకటంతా మనల్ని మింగేసినట్లు అనిపిస్తుంది. అంతవరకు మనం కన్న కలలన్నీ పగిలిపోయిన గాజు ముక్కల్లా చెల్లాచెదురవుతాయి. ఏం చెయ్యాలో అర్థం కాదు. ఆ సమయాన జీవితాన్ని ఎలా మార్చుకోవాలో తెలియదు. జీవితం కొట్టుమిట్టాడుతున్న అటువంటి తరుణంలో ఒక చిన్న వెలుగు కూడా మన జీవితాన్ని మార్చేస్తుంది. మన జీవితంలో వెలుగును నింపి జీవితం మారిపోయేలా చేస్తుంది. ఒకరోజు ఒక యువ సన్యాసి గౌతమ్ బుద్ధుని వద్దకు వస్తాడు. ఆ సమయాన గౌతమ్ బుద్ధుడు తన ఆశ్రమంలో ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ సన్యాసి గౌతమ్ బుద్ధుని పాదాల వద్ద ఏడుస్తూ కూర్చుంటాడు. కొద్దిసేపటి తర్వాత గౌతమ్ బుద్ధుడు కళ్ళు తెరిచి ఎంతో విచారంతో ఉన్న ఆ సన్యాసిని చూసి, "ఏమైంది నాయనా, ఎందుకిలా దుఃఖిస్తున్నావని అడుగుతాడు. అందుకు ఆ సన్యాసి మరింతగా విలపిస్తూ, "ప్రభు, నా జీవితం పాడైపోయింది. నేను కన్న కలలన్నీ నాశనమైపోయాయి. నాకేం చెయ్యాలో అసలే అర్థం కావడం లేదు. నేను ఎంతగా ప్రయత్నించినా విఫలమవుతూనే ఉన్నాను. నా ఈ జీవితం వల్ల ఎవరికి కూడా ఉపయోగం లేదు. నేను ఎందుకు ఈ జీవితాన్ని జీవించాలో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు. నా వల్ల ఎవరికి కూడా ఎటువంటి ఉపయోగం లేదు" అని చెప్పి బోరును విలపించాడు. అతను చెప్పిందంతా సావధానంగా విన్న గౌతమ్ బుద్ధుడు చిన్న చిరునవ్వు నవ్వుతూ కాసేపు మౌనంగా ఉంటాడు. కాసేపటి తర్వాత అతన్ని మసగ్గా ఉన్న ఒక గదిలోకి తీసుకువెళతాడు. ఆ గదిలో ఒక మూలన ఒక చిన్న గాజు దీపం మినుగుమంటూ వెలుగుతూ ఉంటుంది. అప్పుడు బుద్ధుడు ఆ దీపం వద్దకు వెళ్ళి దాని నోటితో ఊదేసి ఆర్పేశాడు. అప్పుడు ఆ గదంతా చెమ్మ చీకటితో నిండిపోతుంది. కొద్దిసేపటి తర్వాత బుద్ధుడు ఒక కప్పు నూనె పోసి మళ్ళీ ఆ దీపాన్ని వెలిగిస్తాడు. ఆ దీపం వెలగ్గానే అప్పటి వరకు గదిలో ఆవరించి ఉన్న చీకటంతా ఒక్కసారిగా మటుమాయమైపోతుంది. అప్పుడు గౌతమ్ బుద్ధుడు ఎంతో ప్రశాంతంగా ఆ యువకునితో ఇలా అంటాడు, "చూడు నాయనా, దీపం మారిపోతే ఈ గదంతా చీకటైపోయింది. కానీ మళ్ళీ నూనె పోసి వెలిగిస్తే ఆ దీపం ఈ గదిలో ఉన్న చీకటినంతా బయటకు తరిమేసింది. మన జీవితాల్లో కూడా ఇంతే. జీవితంలో ఓటమి, దుఃఖం, విఫలం ఇవన్నీ నీలో ఉన్న జ్యోతిని ఆర్పేస్తాయి. కానీ నీలోని నూనె అంటే ఆశ, పట్టుదల, నమ్మకం దాన్ని మళ్ళీ తిరిగి వెలిగేలా చేస్తాయి. జీవితంలో పడిపోవడం తప్పు కాదు, ఓడిపోవడం తప్పు కాదు. పడిపోయినా లేచే ధైర్యం లేకపోవడమే తప్పు. ఓడిపోయినా మళ్ళీ తిరిగి ప్రయత్నించకపోవడమే తప్పు. నీ జీవితంలో వెలుగును నింపుకోవడానికి నువ్వు ఒక జ్యోతిని వెలిగిస్తే అది నీతో పాటు నీ చుట్టూ ఉన్న నలుగురికి కూడా వెలుగునిస్తుంది. అది నీ జీవితంలో ఉన్న చీకటినే కాదు, ఎదుటి వారి జీవితాల్లో ఉన్న చీకటిని కూడా మటుమాయం చేస్తుంది. ఒక జ్యోతి చీకటిలో ఆరిపోవచ్చు, కానీ దాన్ని తిరిగి వెలిగిస్తే గది మొత్తానికి వెలుగునిస్తుంది. నీ జీవితం అయిపోయిందనిపించినా నీలోని నూనె అంటే నీ ఆశ, పట్టుదల, నీ విశ్వాసం దాన్ని మళ్ళీ తిరిగి వెలిగేలా చేస్తాయి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. ఎటువంటి గడ్డు పరిస్థితులైనా సరే కొంతకాలానికి మారిపోక తప్పదు. అందుకే నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి ఏమాత్రం చెలించకు. అతిగా కంగారు పడిపోకు. ఓపికతో ఎదురుచూడు. చీకటితో నిండిన నీ జీవితంలోకి ఖచ్చితంగా వెలుగు వచ్చి తీరుతుంది. నీ కళ్ళల్లో ఆశ, నీ హృదయంలో నమ్మకం, నీ అడుగుల్లో పట్టుదల ఇవే నీ జీవితానికి వెలుగును తెస్తాయి. గౌతమ్ బుద్ధుడు చెప్పిందంతా సావధానంగా విన్న ఆ యువ సన్యాసి మనస్సు ఎంతో ప్రశాంతతతో నిండిపోయింది. అతనిలో ఉన్న దుఃఖం అంతమైంది. జీవితంపై మళ్ళీ ఆశ ప్రారంభమైంది. అప్పుడు అతను ఎంతో సంతోషంగా గౌతమ్ బుద్ధుని వద్ద సెలవు తీసుకుని తన గ్రామం కేసి బయలుదేరాడు. కొన్నిసార్లు మనసు ఎంతో బాధగా అనిపిస్తుంది. జీవితంలో అంతా సరిగ్గా జరగనట్టు కూడా అనిపిస్తుంది. మనస్సు విరిగిపోతుంది. జీవితంలో ఆశ మాయమవుతుంది. జీవితమంతా ఎంతో అసంతృప్తిగా అనిపిస్తుంది. ఎందుకిలా జరుగుతుందో ఏమాత్రం అర్థం కాదు అని చెప్పాడు ఒక యువకుడు గౌతమ్ బుద్ధునితో. అప్పుడు గౌతమ్ బుద్ధుడు కాసేపు మౌనంగా ఉండి, "నీ ఈ ప్రశ్నలన్నిటికీ రేపు నేను సమాధానం చెబుతాను నాయనా. అందుకు నువ్వు ఒక పని చేయవలసి ఉంటుంది. రేపటి రోజున సూర్యుడు ఉదయించే సమయానికల్లా పక్కనే ఉన్న తోటకు వెళ్ళి పరిపూర్ణంగా వికసించిన పువ్వును నా దగ్గరికి తీసుకురా అని అంటాడు. కానీ నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో,
అది పరిపూర్ణంగా వికసించి ఉండాలి. దానిపైన ఎటువంటి ముడతలు కానీ మచ్చలు కానీ అస్సలు ఉండకూడదు అని చెబుతాడు గౌతమ్ బుద్ధుడు ఆ యువకునితో. తర్వాతి ఉదయం గౌతమ్ బుద్ధుడు చెప్పిన విధంగానే పరిపూర్ణమైన పుష్పాన్ని వెతుక్కుంటూ తోటలోకి బయలుదేరుతాడు. అతను మొదట ఒక పుష్పాన్ని చూస్తాడు. అందంగా ఉంది, కానీ ఒక రేకు మడతపడిపోయి ఉంది. రెండవ పువ్వును చూస్తాడు. అది కూడా అందంగా ఉంది, కానీ దాని రెక్కపై ఒక పురుగు తిరుగుతూ కనిపిస్తుంది. ఇక అతను మూడవ పువ్వు దగ్గరకు వెళతాడు. అది ఎంతో అద్భుతంగా ఉంటుంది, కానీ దాని కాండం కొంచెం వంకరగా ఉంటుంది. అతను ప్రతి పువ్వు దగ్గరకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న లోపాలు కనబడుతున్నాయి. ఆరంభంలో అతను ఎంతో నిరాశపడ్డాడు, కానీ ఆ తరువాత ఒక అనుకోని విషయం జరిగింది. అతనికి దూరంగా ఒక పువ్వు కనిపించింది. అది చాలా అందంగా ఉంది, పరిపూర్ణంగా కూడా ఉన్నట్టు అనిపించింది. అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పువ్వును అందుకోబోయాడు. ఆ క్షణంలోనే ఒక్కసారిగా గాలి వీచి రేకుల్లో ఒకటి నేలపై పడిపోయింది. దాన్ని చూసి అతను ఆగిపోయాడు. ఇంతవరకు ఇది పరిపూర్ణంగా ఉన్నట్టు అనిపించింది, కానీ ఇప్పుడు దీనిలో లోపాలున్నాయి, ఇది కూడా కాదు అనుకుని మళ్ళీ వెతకనారంభించాడు. సాయంత్రం అయ్యే సమయానికల్లా అతను ఖాళీ చేతులతో గౌతమ్ బుద్ధుని వద్దకు వస్తాడు. ప్రభు, నేను ఎంతగానో వెతికాను, కానీ ఎక్కడా కూడా నాకు పరిపూర్ణమైన పువ్వు లభించలేదు అని అంటాడు గౌతమ్ బుద్ధునితో. అప్పుడు గౌతమ్ బుద్ధుడు కాసేపు మౌనంగా ఉండి చిన్న చిరునవ్వు నవ్వుతూ, ఈ ప్రపంచంలో ఎవరూ కూడా పరిపూర్ణులు కారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బాధ, ఏదో ఒక లోపం ఉండే ఉంటుంది. నీ జీవితంలో అలుముకున్న అసంతృప్తికి కూడా అదే కారణం. జీవితంలో ప్రతీది అద్భుతంగా పరిపూర్ణంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. దానివల్లే నీలో ఉన్న మనశ్శాంతి నీకు దూరమైంది. అందుకే నువ్వు అటువంటి వాటి కోసం వెతకడం ఆపేయి. జీవితం యొక్క అందాన్ని ఆస్వాదిస్తూ జీవించడం నేర్చుకో. అప్పుడే నీకు జీవితంలో సంతోషం, ఆనందం లభిస్తాయి. అందుకే నీ జీవితంలో కూడా లోపాలుంటాయి, మరెన్నో బాధలుంటాయి, ఇంకెన్నో గాయాలుంటాయి. వాటిని దాచిపెట్టి బాధపడుతూ బ్రతక్కు. వాటిని నీ జీవితంలో అంగీకరించు. అప్పుడే జీవితం పరిపూర్ణం కాకపోయినా నీవు నీ జీవితంలో సంతోషంగా జీవించగలుగుతావు. మనం కూడా మన జీవితాల్లో ఇలాగే అనుకుంటూ ఉంటాం, పరిపూర్ణంగా జీవించాలి అని. అలా జీవించడం ఎప్పటికీ ఎన్నటికీ సాధ్యం కాదు. అప్పుడు మనం చెయ్యాల్సిందల్లా బాధపడుతూ జీవితాన్ని గడిపేయకుండా జీవితంలో ఉన్నదాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి. అలా చేసినప్పుడే జీవితం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. సజావుగా ప్రశాంతంగా ముందుకు సాగిపోతుంది. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి సరికొత్త వీడియోతో రేపటి రోజున మళ్ళీ కలుద్దాం.